ఇదే టాపిక్. భజన చేస్తేనే జీవితం అనేది చంటన్న ఇచ్చిన ఒక స్టేట్మెంట్. భజన చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలంటే భజన చేయాలి. వాళ్ళు నీకు ఏదైనా ఉండాలన్నా ముందుకెళ్ళాలని ఇది ఉండాలి. అది నాకు లేదు, నేను ఇక్కడ ఉండిపోయాను. దానికి యాక్సెప్ట్ చేస్తా. ఉండొచ్చు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నాకు తెలుసు భజన చేయాలి, మస్కా కొట్టాలి, ఇవన్నీ ఉన్నా కూడా నేను చేయలేను, ఎందుకంటే నాకు రాదు. అది ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంది శివ. ఇప్పుడు మన దగ్గరకు ఒకడు వచ్చి, అన్నా నువ్వు అస్సలు తోపన్నా, నీ కామెడీ అద్దరిపోద్దన్నా, పడి నవ్వుతా అంటే నాకు తెలుసు, అరే నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పేది పేకుతున్నావని నాకు తెలుసు. సో అర్థమైపోతుంది వీడు మస్కా కొడుతున్నాడు. ఆ మస్కా కూడా ఏంటి, కొంతవరకు రియలిస్టిక్గా ఉంటే ఓకే, అన్నా నీ బాడీ చూస్తే జిమ్ బాడీ, ఇక్కడ అర్థమైపోతుంది. ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు చూసారా, మనకు అర్థమైపోతుంది వీడు కొంచెం ఆర్టిఫిషియల్ క్యాండిడేట్, వీడితో దూరం ఉండాలి. సో ఇదే థింగ్ మనం అవతలతో చేయొద్దు. ఇప్పుడు ఒక హీరో సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం, మనం వెళ్ళి అద్దరిపోయింది సార్ సినిమా, అద్దరిపోయింది అన్నా, అసలు నువ్వు నెక్స్ట్ అది ఇది అని చెప్తే వాళ్ళకి తెలియదు ఆ సినిమా పోయింది, వీడు ఏదో పేకుతున్నాడు. అప్పుడేంటి, మన గురించి, మన జెన్యూనిటీ గురించి వాళ్ళకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఎందుకు అది చేయడం? అట్లాంటి విషయాల్లో నేను చెప్పకుండా ఉండడం ప్రిఫర్ చేస్తా. అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మోసం చేయడం కంటే ఐ రాదర్ కీప్ క్వైట్. నిజంగా బాగుండి, నిజంగా ఎక్స్ట్రాడినరీ అనిపించినప్పుడు వెళ్ళి చెప్తా. అది మస్కా కదా, అలా వాళ్ళకి కూడా తెలుస్తుంది జెన్యూన్. అనే ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? రాను రాను ఒక బూత్ షో అని చెప్పి కామెంట్స్, రాను రాను కామెడీ తగ్గిపోయింది, డబుల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి అన్నదానిపై నువ్వేమని చెప్పాలనుకుంటున్నా? యాక్చువల్గా బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు. అది ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఒక స్కిట్ చేశాను. నేను ఒక ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ పీజీ స్టూడెంట్ని, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఇదే ప్యాటర్న్ ఏమో అనుకునే ఒక అపోహతో ఒక స్కిట్ చేసా. దానికి బండబూతులు పడ్డాయి నాకు, తిట్లు. అరే ఇది కాదా, ఓకే ఐ రియలైజ్డ్ చెయ్యొద్దు ఇలా అని చెప్పి. కానీ వర్స్ట్ థింగ్ ఏంటంటే శివ, ఇప్పుడు అదే క్లిప్ ఏదైతే ఉంటుందో అది వైరల్ ఉంది. ఇంకా 10 సంవత్సరాలు కూడా అదే క్లిప్ వైరల్ ఉంది. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు కూడా, మనం చేయాలి, మంచి విషయాలు చెప్పాలి, జనాలకి మెసేజ్ చెప్పొచ్చు దీని ద్వారా అని చెప్పి, చెట్ల గురించి, చెట్లు నాటాలనే విషయం, నీళ్లు సేవ్ చేయాలనే విషయం కావచ్చు, ఇలాంటి చాలా విషయాలు చెప్పాను. తడి చెత్త, పొడి చెత్త, ఈ సెపరేషన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ స్కిట్స్ లో భాగంగా చెప్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, అసలు ఎవడు పట్టించుకోలేడు దాని గురించి. సో బూత్ షో అని అన్నారు, అవి జరిగినాయి. కానీ చాలా మంది ఏంటంటే వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తామండి ఇలాంటి స్కిట్స్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే అప్పటికి ఇప్పటికీ మారింది, రాను రాను ఇంకా వర్స్ట్ అవుతుంది అంటే మేబీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. ఒక డికేడ్ 10 years అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి. సో అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడున్న ఆడియన్స్కి జనరేషన్ మారేసరికి ఆ తేడా వల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. బట్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చేస్తున్నవైతే ఏం లేవు, ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నవే ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మా టీమ్స్లలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడర్స్ అయ్యారు. అంతే తప్ప మరీ బండబూతులకు వెళ్ళిపోయి వల్గర్గా చేస్తున్నవి ఉంటే ఉండొచ్చు. నేను చూడలేదు చాలా రోజులు, ఈ మధ్య కాలంలో చూడట్లేదు. నేను వెబ్ సిరీస్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. ప్రోమోస్ వరకు చూస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూసే టైం దొరకట్లేదు. కాకపోతే ఇంకొక విషయం శివ, ఇప్పుడు కొన్ని పాత సినిమాలు వస్తూ ఉంటాయి, ఆ పాత సినిమాలో హీరో హీరోయిన్ మాట్లాడుకున్న డబుల్ మీనింగ్స్ గురించి మీమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా వైరల్ అవుతున్నాయి. అరే మనము 10 ఏళ్ల కింద మనము మాట్లాడిన మాటలు, ఇప్పుడు 5 ఏళ్ల కింద మాట్లాడిన మాటలు, ఈ పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద స్టార్స్ అప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు దాని గురించి ఎవరు అనలేదు, క్వశ్చన్ చేయలేదు. తర్వాత మనం ఏదో బచ్చగలం. ఇప్పుడు వాళ్ళ ముందు స్టాండర్డ్కి మన స్టాండర్డ్ ఎంత, వాళ్లే మాట్లాడినప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు ఆడియన్స్, ఇప్పుడు ఎందుకు దీని మీద పడుతున్నారు, దీని బూత్ షో అంటున్నారు అనేది ఒక చిన్న బాధ అంతే. అని జబర్దస్త్ వాళ్ళు చేసినంత వరకే, దాని తర్వాత దాని అందులో ఉన్న వాళ్ళని వెనక బ్యాడ్ మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఏది పడుతుంది మన గురించి స్ప్రెడ్ చేసి మన తీసేయడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి, మనకి వాళ్ళు సపోర్ట్ ఏమి ఉండరు, వాళ్ళు చేసినంత వరకే మనతో ఉంటారు, అది అయిపోయిన తర్వాత వాళ్ళెవరో మనం ఎవరో ఉన్నట్టు ఉంటారు అన్న స్టేట్మెంట్కి నువ్వు ఏం చెప్తావు? చెంట అన్నాడా? సరే, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు బ్రో. నేను 22 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ఫ్రెండ్స్ అనేది చాలా రేర్ కేస్ సినారియోస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ.
ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ కంపానియన్‌షిప్ ఎలా ఉంటదంటే, ఆ వారం 10 రోజులు ఒక అరకులో షూటింగ్ జరుగుతుందనుకోండి. హ్మ్. అప్పుడు యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. ఎందుకంటే ఇంకా వేరే ఎవరు ఉండరప్పుడు. హ్మ్. హ్మ్. సో, అప్పుడున్న ఫ్రెండ్‌షిప్ వేరు. కానీ అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని అవతల వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! హ్మ్. దట్ వోంట్ హ్యాపెన్. హ్మ్. ఎందుకంటే ఈళ్ళు నెక్స్ట్ సినిమాకెళ్ళినప్పుడు అక్కడ ఇంకో ఫ్రెండ్ దొరుకుతాడు. హ్మ్. హ్మ్. సో, ఇది రొటేట్ అవుతా ఉంటది. హ్మ్. ఎవరి పనులు వాళ్ళకే ఉండి, ఎవరి బిజీ వాళ్ళకే ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక రేంజ్ వరకు ఓకే. హ్మ్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వొచ్చి, "అన్న నాకిది ఒక చిన్న విషయం ఉంది. నాకు ఒక సజెషన్ కావాలి, ఒక హెల్ప్ కావాలి." ఇది ఇది అన్నాను అనుకో, నా వల్ల ఎంత అయితదో అంత చేయగలుగుతాను. నా అంతకు నేనే వచ్చి నీ దగ్గరికి, ఏంటి నీ పొజిషన్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో. హ్మ్. హ్మ్. సో, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ నాట్ ఎక్స్‌పెక్ట్. ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎక్స్‌పెక్ట్ ఎక్స్‌పెక్టైజ్ చేయకూడదు. చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనము నేనెందుకు వేరే ఫ్రెండ్స్‌తోని తిరగను, ఇంటికెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటా అంటే, ఈ ఫ్రెండ్‌షిప్ అనేది సినిమా ఇండస్ట్రీలో నాట్ ఏ వర్కౌట్. జెన్యూన్ థింగ్. హ్మ్. సో, కలవడం వరకు, మాట్లాడుకోవడం వరకు హ్యాపీ. అది ఓకే. హ్మ్. అంతేగాని నాకు ఇతని వల్ల ఏదన్నా ఆపర్చునిటీ రావాలనో, లేకపోతే అతని వల్ల ఇంకేదైనా సపోర్ట్ దొరకాలనుకోవడం కష్టం. హ్మ్. మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతే మనం హ్యాపీగా ఉంటాం. హ్మ్. ఇప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? హ్మ్. మనకు తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. అంతే తప్ప ఇప్పుడు నాకు కష్టాలున్నాయని నేను చెప్పి ఏదైనా అవసరం ఉంది అనుకుంటే, ఒకసారంటే, 2 సార్లంటే అవతలోళ్ళు హెల్ప్ చేస్తారు. హ్మ్. ఎన్ని సార్లు చేస్తారు అవతల వాళ్ళు? ఆ! చేయరు. హ్మ్. సో, అవున్నాయి. బట్ మా 'జబర్దస్త్' విషయంలో నేను చెప్పాలనుకుంటున్నా. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి హ్మ్. పేర్లు చెప్పను. బట్ మా దాంట్లో 'జబర్దస్త్‌లో' ఒక పర్సన్‌కి హెల్త్ బాలేకపోతే మేమందరం కలిసి సపోర్ట్ చేసుకొని, అతను అడగలేదు. అయినా గూడా మన ఫ్యామిలీ మెంబర్, మన నాకు 'జబర్దస్త్' ఫ్యామిలీ నాకు మెంబర్ స్ట్రైక్ అని అయింది. చెప్పేసి అందరం కలిసి సపోర్ట్ చేసాం. అప్పుడు నాగబాబు గారు, రోజా గారు అందరూ సపోర్ట్ చేశారు హ్మ్. డబ్బులిచ్చి. హ్మ్. హ్మ్. ఆపరేషన్ చేపించుకోవడానికి. ఒక పర్సన్‌కి ఆహ్, వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఇక్కడి నుంచి ఎళ్ళడానికి డబ్బులు లేవంటే మళ్ళీ మేమందరం కలెక్ట్ చేసుకొని ఇచ్చాం. హ్మ్. అప్పుడు కూడా అతను అవతల పర్సన్ అడగలేదు. సో, కొన్ని సందర్భాలు ఉంటాయి శివ. అప్పుడు అడగాల్సిన అవసరం లేదు. ఇచ్చేస్తాం. చేస్తాం అందరూ ఎంత అయితే అంత, ఎవరి వల్ల ఎంత ఎంత జరుగుతే అంత. కానీ అన్ని సందర్భాలు అందరికీ అంటే కష్టం. ఆ సందర్భం కూడా ఒకటి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి ఫాదర్ చనిపోయారు. ఇక్కడి నుంచి అంత్యక్రియలకెళ్ళడానికి కూడా ఎళ్ళే పరిస్థితి లేదు అన్నప్పుడు దట్ ఈస్ ఎ వర్స్ట్ సిట్యుయేషన్. ఆ హ్మ్. సిట్యుయేషన్‌లో మన దగ్గర ఉన్నా లేకున్నా తీసివ్వాలి ఎక్కడి నుంచన్నా. ఆ! కానీ వేరే వేరే కాంటెక్స్ట్‌లో అవసరం ఉంది ఇవ్వాలి అన్నప్పుడు హ్మ్. ఎంతవరకు అది అవసరం? హ్మ్. దానికి ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అనేది కూడా అందరూ ఆలోచిస్తారు. హ్మ్. సో, అక్కడే జరుగుతాయి కొన్ని. ఆ! ఇంకోటి ఆడియన్స్ 'అద్రి అభి' అయిపోయింది. ఆ లైఫ్ అయిపోయింది. ఇంకా ఆయన ఫేడ్ ఔట్ అయిపోయారు. ఇంక కనిపియరు అనే వాళ్ళకి ఏం చెప్తావన్న? ఓకే. దట్స్ ఓకే. నేను లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండను. నేను మనిషినే ఉండను కొన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నప్పుడు, అదిరాబి అనే పేరు ఉంటే ఎంత పోతే ఎంత. హ్మ్. అది డౌన్‌ఫాలే కదన్న? ఐ డోంట్ థింక్ సో. సీ నన్నెవరో బయటకు తోసేసి, హ్మ్. నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తే, హ్మ్. హ్మ్. అప్పుడు నేను బాధపడాలి. హ్మ్. హ్మ్. నేను నా అంతకు నేను గదా బయటకొచ్చింది 'జబర్దస్త్' నుంచి. అవును. అండ్ 'అదిరాబి' ఈజ్ ఓన్లీ ఫర్ 'జబర్దస్త్.' ఐ యామ్ అభినయ్ కృష్ణ. అభినయ్ కృష్ణ. నేను యాస్ ఎ డైరెక్టర్ నేను బయటకొచ్చి ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను 'ఆహాలో.' హ్మ్. సో, నాకు దానికి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. డైరెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాను. సో, ఐ యామ్ హ్యాపీ విత్ వాట్ ఐ యామ్ డూయింగ్. ఎవడో ఏదో అనుకున్నాడు. హ్మ్. దానికి మనం ఆన్సర్ చెప్పాలనేది సిల్లీ. హ్మ్. నాకు కావాల్సింది నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. హ్మ్. అవుతున్నాను. దానికోసం నేను అదిరాబిగానే 'జబర్దస్త్‌లోనే' కంటిన్యూ చేస్తేనే ఉంటా అంటే అది వర్క్ అవ్వదు. హ్మ్. హ్మ్. కొన్నిసార్లు ఫోకస్ షిఫ్ట్ చేయాలి. హ్మ్. సో, దానికి వాళ్ళు పడిపోయాడు, లేడు, ఔట్, ఫేమ్ ఔట్ అనుకుంటే దట్స్ ఓకే. నేను అలా అనుకుంటే నేను ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది 3 జబర్దస్త్ ఇయర్స్ అయింది. వదిలేసి. నేను మొత్తం గడ్డం పెంచేసి, హ్మ్. మొత్తం లాంగ్ హెయిర్‌తో నాకు హ్మ్. తెలుసు ఆ లాంగ్ హెయిర్‌తో, బియర్డ్‌తో కంప్లీట్ లుక్కే చేంజ్. హ్మ్. హ్మ్. నేను ఇంటెన్షనల్‌గా చేశా. హ్మ్. అదిరాబి అనేవాడు కనిపియొద్దు కొన్ని రోజులు. హ్మ్. ఒక డిఫరెంట్ పర్సన్‌ని ఒక యాక్టర్ లాగా చూపెట్టాలి మనము హ్మ్. అని నేను ఇంటెన్షనల్‌గా చేసినప్పుడు ఇంకొకళ్ళు అవతలోళ్ళు అనుకుంటే ఇట్స్ ఓకే. ప్రొఫెషనల్‌గా చాలా స్ట్రిక్ట్ అంట కదా బ్రో నువ్వు? ఐ లవ్ డిసిప్లిన్. ఎందుకన్నా అది? నాకొచ్చింది. స్కూల్ డేస్ నుంచి నాకు డిసిప్లినొచ్చింది. హ్మ్. అలా ఉంటే కరెక్ట్ అనిపిచ్చింది. కానీ అది ప్రతిసారి పనికిరాదు అని అంటారు నాకు ఓకే. ఇండస్ట్రీలో. దట్స్ ఓకే. సీ డెఫినైట్‌లీ. యాహ్! ఇప్పుడు నేను టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు నా టీమ్ షార్ప్ 7 అంటే 7:00కొచ్చేయాలి. హ్మ్. రాకపోతే ఐ కెన్ టేక్ యాక్షన్ యాస్ ఎ టీమ్ లీడర్. హ్మ్. బట్ నేను ఇంకొకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇఫ్ ఐ ఎక్స్‌పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్. హ్మ్. అతను రాకపోతే నేను అతని దగ్గర యాక్షన్ తీసుకోలేను గదా! హ్మ్. బట్
ఒక 2 సార్లకో, 3 సార్లకో అతనికి తెలుస్తా, "అరే! వీడు 7:87కి వచ్చేస్తున్నాడు. నేనే కొంచెం లేట్ వస్తున్నాను. హ్మ్. అయితే నేను ముందన్నా రావాలి, లేకపోతే వీడికి లేట్‌గన్నా రమ్మని చెప్పాలి. హ్మ్. మనం ఎంత పని కరెక్ట్‌గా చేస్తున్నాం, ఆ టైంకి వచ్చిన వాల్యూ ఏంటనేది హ్మ్. మనం మెయింటైన్ చేస్తే చాలు. అవతలోళ్ళు మనకు సేమ్ రిఫ్లెక్షన్ ఇచ్చినా లేకపోయినా మనం ప్రాపర్‌గా ఉండాలి టైంకి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు సడెన్‌గా డైరెక్షనా? లేకపోతే ఫస్ట్ నుంచి అనుకునే నేను డైరెక్షన్? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈవెన్ 'జబర్దస్త్'లోకి రాకముందు నుంచే నా ప్లానింగ్ ఉండింది. డైరెక్షన్. డైరెక్షన్ ప్లానింగ్ ఉండింది. ఆల్రెడీ ఒక 2 స్క్రిప్ట్స్ పెట్టుకొని అప్పుడు అప్రోచ్ అయ్యాను. ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా బడ్జెట్ అప్రూవ్ అయ్యే స్టేజ్‌లో అది హాల్ట్ అయిపోయింది. హ్మ్. దాని తర్వాత ఇంకా సర్లే ఇట్లా అయితే కాదు, కొంచెం విల్ ట్రై సంథింగ్ ఎల్స్. మధ్యలో వేణన్న కూడా సినిమా బలగం సినిమా అవును. తీసుకొని రావడం జరిగింది. రైట్. అది బాగా సపోర్ట్ అని మీ అందరికి ఒక బూస్టప్ అనుకుంటా అన్న. 100%. 100%. ఎందుకంటే హ్మ్. అంతకుముందు మేము జబర్దస్త్ ఆర్టిస్ట్‌లని చెప్పేసి ఎళ్లి డైరెక్షన్ చేద్దామని అనుకుంటే, మీరు యాక్టర్స్ కదా! మీరు జబర్దస్త్ కామెడీ చేసుకునేటోళ్ళు మీరేం డైరెక్షన్ చేస్తారన్నారు. హ్మ్. వేణు ఎప్పుడైతే చేశాడో, హ్మ్. అప్పుడు వేణు తర్వాత అందరికి ఒక రెస్పెక్ట్ పెరిగింది. అంటే అవును. ఓకే. మేబీ ఈళ్ళు కూడా చేయొచ్చు. అవును. అవును. అట్లని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా రా ఇచ్చేస్తాం అని అనరు. వాళ్ళు టెస్ట్‌లు వాళ్ళు పెడతారు. కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది, ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు. హ్మ్. సో, దానివల్ల మనం మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చాడు వేణు. ఎందులో అన్న? ఇది ఎందులో రిలీజ్ చేయాలనుకుంటున్నావు? మనది ఆహాలో. ప్లానింగ్ ఉందా? ఆహాలో. ఆహాలో. అయిపోయిందా షూటింగ్ అంతా? షూటింగ్ అయిపోయింది. ఇంకా పోస్ట్ నేను ఆఫర్ ప్రొడక్షన్ అడుగుదాం జరుగుతుంది. అనుకున్నాను అన్న. ముందే తెలిస్తే ఏదైనా ప్లాన్ అయ్యో, నాకు చేసుకునేవాడిని. యాక్టింగ్ అంటే ఇష్టం. ఆఫర్స్ లేక ఇలా నెక్స్ట్ యాంకర్ టైమ్ ప్లాన్ అయిపోయాను. చేద్దాంలే. ఎందుకంటే నేను పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. హ్మ్. హ్మ్. నా పార్ట్ యాస్ ఎ డైరెక్టర్ నా వర్క్ అయిపోయింది. హ్మ్. అందుకనే నేను ఇంకో ఫిల్మ్ యాక్టింగ్‌కొస్తే ఆ ఆపర్చునిటీ తీసుకున్నాను. దానికే లుక్ చేంజ్ ఇప్పుడు. ఇప్పుడు అదర్‌వైజ్ లాంగ్ పెద్ద హెయిర్ ఇయన్ మంచి మంచి రోల్ పెద్ద క్యారెక్టర్ అన్న. ఒక మెయిన్ లీడ్‌గా వచ్చింది ఒక క్యారెక్టర్. ఓకే. సో, ఆ సినిమా చేస్తున్నాను. హ్మ్. అది చేస్తున్నాను కాబట్టి చేంజ్. అండ్ కాకపోతే అక్కడ సైడ్ నా డైరెక్షన్ సైడ్ అంతా వర్క్ అయిపోయింది కాబట్టి అది అయిపోయిన తర్వాతనే షిఫ్ట్ అయ్యా. అదర్‌వైజ్ పనులు సగంలో వదిలేసి ఇక్కడ రావడం కరెక్ట్ కాదు. హ్మ్. అన్న నువ్వు నార్మల్‌గా నువ్వు ఇలాగ యాక్టింగ్ చేయాలి. నువ్వు నువ్వు నీది ఇది రోలు. నువ్వే మెయిన్ లీడు ఇది అనంగానే ఎళ్లి ఫ్రీగా అది స్టోరీ కూడా వినకుండా ఎళ్లి నార్మల్‌గా చేసేస్తావా? అలా చేసినవి కూడా కొన్ని ఉన్నాయంటనా? లేదు, నేను చేయలేదు అట్లా. అలా ఏం చేయలేదు. అలా చేయలేదు. హ్మ్. అలా వచ్చిన సినిమాలు సబ్జెక్ట్‌లొచ్చి ఇలా మీరు చేస్తే బావుంటది మెయిన్ లీడ్‌గా అని ద కొన్ని సినిమాలొచ్చాయి. కంటెంట్ అది విని వద్దులే అని చెప్పారు. హ్మ్. చెయ్యనని చెప్పారు. హ్మ్. ఎందుకంటే అలాంటి కంటెంట్ చేసి పాడు చేసుకోవడం కంటే హ్మ్. వద్దు అని చెప్పేసి. యాహ్! అన్న మీలో ఎవరు కోటీశ్వరుడికి క్రియేటివ్ డైరెక్టరా? అవును. నేను క్రియేటివ్ డైరెక్టర్‌గా ఇది చేశా. తెలుసా ఎవరికి అందరికి? తక్కువ మంది కదన్నా? అంటే ఐ మీన్ అవసరం ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ 'చిరంజీవి' గారు చేసినప్పుడు 'మీలో హ్మ్. ఎవరు కోటీశ్వరుడు' 4థ్ సీజన్ అది. అవును. ఆ సీజన్‌కి నేను క్రియేటివ్ డైరెక్టర్‌గా చేశా. అప్పటికి నీకు ఫేమ్ ఉండే గదా! అప్పటికి 'జబర్దస్త్' చేస్తున్నానుగా. మరి మరి ఎందుకన్నా అది? నాకు 'చిరంజీవి' గారితో వర్క్ చేయడం, ఆయన అప్పటికి ఇంకా 150 రిలీజ్ అవ్వలేదు. అవును. సో, అది షూటింగ్‌లో ఉంది. ఈ ఆపర్చునిటీ ఉంది. 'చిరంజీవి' గారు చాలా గ్యాప్ తర్వాత హ్మ్. ఈస్ కమింగ్ బ్యాక్ ఇంటూ హ్మ్. హ్మ్. సినిమా. హ్మ్. హ్మ్. సో, ఆ టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎట్లా మిస్ చేసుకోవాలి? నేనింకా మీరు అడిగారా? వచ్చిందా? నాకు ఇది రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది. హ్మ్. క్రియేటివ్ డైరెక్టర్‌గా. నేను ఇఫ్ యూ ఆర్ ఓకే దెన్ ఐ కెన్ వర్క్ అని చెప్పేసి ఇంటర్వ్యూ జరిగింది. హ్మ్. ఇంటర్వ్యూలో వాళ్ళకు నేను ఒక పీపీటీ షేర్ చేసి అవన్నీ చేసాను. ఆల్రెడీ కార్పొరేట్ స్టైల్‌లో వర్క్ చేసుకున్నాను అవును. కాబట్టి. అవును. అవును. సో, వాళ్ళకది నచ్చి తర్వాత వాళ్ళు నన్ను తీసుకున్నారు. హ్మ్. తర్వాత 'చిరంజీవి' గారికి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చూసాను ఈ అబ్బాయిని అంటే, సార్ నేనే సార్ అభి అంటే, నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ హ్మ్. క్రియేటివ్ డైరెక్టర్. నాకు ఇంట్రెస్ట్ సార్ మీతోను కలిసి వర్క్ చేస్తే హ్యాపీగా ఉంటది. యాహ్! అండ్ అదే కాకుండా 'బాహుబలి' మూవీ టైమ్‌లో రాజమౌళి గారితో వర్కింగ్ అవును. ఎక్స్‌పీరియన్స్ ఏంటన్నా? చాలా వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అది. నేర్చుకోవడానికి చాలా ఉందక్కడ. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డిసిప్లిన్ అనేది అక్కడ నాకు ఇంకా స్ట్రాంగ్ అయింది. హ్మ్. అంటే ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఆయన కూడా రాజమౌళి గారు కూడా అంత పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తూ హ్మ్. ఒక పద్ధతి ఎళ్తున్నారు అన్నప్పుడు హ్మ్. మన బతుకు ఎంత ఆ! మనం ఎందుకు చేయకూడదు ఇలాగే? ఆ! ఆ! అంత ఆ! సక్సెస్ అవ్వాలంటే హ్మ్. ఆ హ్మ్. డిసిప్లిన్ ఉండాలేమో. హ్మ్. హ్మ్. అది ఇంకా మనం గట్టిగా పెట్టుకోవాలి గదా! హ్మ్. అని చెప్పేసి. ఆయన దగ్గరికి వెళ్ళడం ఓన్లీ డైరెక్షన్ నేర్చుకోవడానికే వెళ్లారా అన్న? యెస్. డైరెక్షన్ అవును. నేర్చుకోవడానికి. అనే ఆయన పరిచయం కదా! మరి ఆయన మూవీ ఆఫర్ గాని, అడగడం గాని అలాంటివి ఏం చేయలేదా మీరు? హుహు. ఆయన్ని అడగడం హ్మ్. గాని? లేదు. అంటే నాకు అదృష్టం ఏంటంటే, నేను రాజమౌళి గారు 'ఈగ' సినిమా చేస్తున్నప్పుడు కంటే ముందు నుంచే పరిచయం. ఆహా! అంటే నే ఎలా అన్న? ఎలా అంటే రవీంద్ర భారతిలో నేను ఒకసారి స్టేజ్ ప్రోగ్రామ్ చేశా. ఆ! కీరవాణి గారు దానికి గెస్ట్‌గా వచ్చారు. ఆ!
అది చూసి ఆయన ఫుల్గా ఇంప్రెస్ అయిపోయి నా డాన్స్ ఇమిటేషన్ చూసి, నాకు డాన్స్ ఇమిటేషన్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. సో ఆ డాన్స్ ఇమిటేషన్ కీరవాణి గారు చూసి వెళ్ళి ఇంట్లో డిస్కషన్లో, అరే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చాను, ఒక అబ్బాయి భలే చేశాడు అని చెప్తే, అవునా అని చెప్పేసి నా ఫోన్ నంబర్ ఏం లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంక్వైరీ చేయించి అబ్బాయిని పిలిపించండి అని ఒక 3-4 రోజులు అయిన తర్వాత అప్పుడు నేను వస్తే అప్పుడు పిలిచి మాట్లాడి, నీ గురించి చాలా గొప్ప చెప్పాడు మా పెద్దన్న, ఏదో ఒకసారి చూపెట్టు నీ పర్ఫార్మెన్స్ అంటే అప్పుడు చేశారు. ఇంకా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో పరిచయం పెరిగింది. తర్వాత యమదొంగ టైంలో వాళ్ళ ఆడియో ఫంక్షన్కి నాకు కొన్ని సలహాలు అడిగారు. ఈగ టైంలో ఆ మ్యాస్కెట్ ఆడియో ఫంక్షన్లో ఒక మ్యాస్కెట్ ఉంటుంది ఈగలాగా, ఆ ఐడియా డిస్కషన్లో నేను ఐడియా చెప్పింది నేనే. సో అట్లా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు నేను వెళ్ళి సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి యాక్టింగ్కి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి సినిమాలో ఎలా ఉంటాయో తెలుసు, హీరో విలన్ తప్ప ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి. మనకున్న దీనికి మనం వెళ్ళి ఏదో అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను చెప్పా కదా వాళ్ళకు. అలాగే వాళ్ళు కూడా ఈగలో ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది, అరే దీనికి వీడైతే బాగుంటుంది కదా అని చెప్పి నన్ను పిలిపించి ఈ క్యారెక్టర్ ఉందిరా చేసేయి అన్నారు. హ్యాపీగా వెళ్ళి చేసుకొని వచ్చా. తర్వాత బాహుబలిలో అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న టైంలోనే పిలిచి ఒక క్యారెక్టర్ ఉంది వెళ్ళి గెటప్ వేసుకొని రన్నా, ఏం అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన దాన్ని నేను ఏమంటారు మహాప్రసాదం లాగా తీసుకున్నాను. ఆ చిన్న చేసిన 1 డైలాగ్ క్యారెక్టర్ అయినా కూడా నాకు ఉండిపోయింది లైఫ్లో. చిరంజీవి గారు కూడా గుర్తుపెట్టుకొని చెప్పారు, బాహుబలిలో చూసానయ్యా నీ సెకండ్ టైం కదా నువ్వు మళ్ళీ బాహుబలికి ప్రభాస్ తో మళ్ళీ చేయడం. కరెక్ట్, బాహుబలిలో కాకపోతే ప్రభాస్ అన్న కాంబినేషన్ లేదు, బట్ మాట్లాడారా? అయ్యో రెగ్యులర్ గా పక్కనే కదా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా అదే మాట్లాడడం అవన్నీ గుర్తున్నాయా? రాగా ఫస్ట్ చూడగానే నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ ఆర్టిస్ట్ కదా నువ్వు, నాకు ఇష్టం అన్నా. సరే మన వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఇంకా అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రిహార్సల్స్ వాళ్ళంతా చేస్తుంటే పక్కన కూర్చొని ఏంటి ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు, ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అంతా నేను మానిటరింగ్ చేయాలన్నట్టు. ఏం అనిపిదా అన్న, అరే నేనేంటి ఇలా చేయడం అని? మనకి ఇష్టం ఉన్న వర్కే కాబట్టి మనం చేస్తాం. సో దానికి అనిపించడం అనేది పెట్టుకోదు మైండ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ సినిమా తర్వాత నీకేమైనా నీ లైఫ్ లో కెరీర్ మారడం కానీ నీ లైఫ్ యాక్టింగ్ కానీ ఏమైనా కొత్తగా లైఫ్ జర్నీ టర్న్ అవ్వడం ఏమైనా జరిగిందా, లేకపోతే ఎప్పుడు ఉండేలాగానే ఉందా? చాలా జరిగింది. ఎలా వచ్చిందన్న అసలు ఆఫర్ కూడా? ఈశ్వర సేమ్ కీరవాణి గారు ఎలా చూశారు అదే రవీంద్ర భారతిలో జంధ్యాల హాస్యోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో నేను ఇమిటేషన్ డాన్స్ చేస్తుంటే జలదంకి సుధాకర్ గారు అని రైటర్, పరచూరి బ్రదర్స్ దగ్గర ఆయన గోస్ట్ రైటర్గా చేశారు. ఆయన జయంత్ గారికి ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఈశ్వర్ సినిమా ఫ్రెండ్ క్యారెక్టర్కి అబ్బాయి బాగుంటాడు సార్ కొంచెం అంటే, అందులో ఈశ్వర్లో ప్రభాస్ అన్న ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్లో ఒకటికి సినిమా పిచ్చే, ఆ క్యారెక్టర్కి నన్ను నా డాన్స్ ఇమిటేషన్ చూసి అరే ఈడైతే కరెక్ట్గా యాప్ట్ అని చెప్పేసి పిలిపించారు. పిలిపించి ఆడిషన్స్ చేస్తే ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతావు నువ్వు అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో పెట్టాడు. నాకు చెప్పడం ఏంటంటే ఈశ్వర్లో ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ అండ్ నలుగురు గ్యాంగ్లో నువ్వు ఒక్కడవే కొంచెం బుర్రవాడి పనులు చేసేవాడివి, ఎందుకంటే డబ్బులన్నీ నీ దగ్గరే ఉంటాయి, నువ్వు డబ్బులు సంపాదించేవాడు, మిగతా వాళ్ళంతా నీ దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే బ్యాచ్. సో ప్రభాస్ అన్నని ఏదన్నా అనగలిగే కెపాసిటీ నీకు ఒక్కడికి ఉంటుంది ఈ సినిమాలో అన్నట్టుగానే ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఒక చిన్న సీన్ వచ్చినప్పుడు నేను తిట్టేస్తా, ఏంట్రా దాని వెంట పడుతున్నా ఊరుకూరికే, నీ పని లేదా అని చెప్పేసి. సో మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండరు, నా క్యారెక్టర్ అలాంటిది. సో అలా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఆడిషన్స్లో నన్ను సెలెక్ట్ చేసి అక్కడ నుంచి నా సినిమా లైఫ్ స్టార్ట్ అయింది. అప్ అండ్ డౌన్స్, క్యారెక్టరైజేషన్ చేంజ్లు చాలా జరిగాయి. యాజ్ ఎ ఫ్రెండ్గా ఎంటర్ అయ్యాను. మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న 2 సినిమాలు హీరోగా వచ్చాయి, ఇవి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాను, జాబ్ చేసుకుంటూనే మళ్ళీ టీవీకి వచ్చాను. జబర్దస్త్ ద్వారా అంటే అంతకు ముందు యాంకర్గా వచ్చా, యాంకర్గా కొన్ని షోస్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ జబర్దస్త్ వచ్చింది, జబర్దస్త్లో ఒక కమెడియన్గా చేసుకుంటూ వచ్చాను. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. ఐఎమ్ ఎంజాయింగ్ ద జర్నీ. ఇవన్నీ నీకు ఎక్స్పీరియన్స్ తో చేసావా లేకపోతే ఇందులోకి రాగానే అవి నేర్చుకొని చేసినవా? లైక్ నేనంటే ఇప్పుడు ఒక యాంకర్ చేసావు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ తో వచ్చేసావు అంటే ఎక్కడైనా నేర్చుకుని వచ్చావా? లేదు, మనకు డాన్స్ వచ్చు, డాన్స్ ద్వారానే వాళ్ళు ఇచ్చిన సీన్ ని మనం ఎన్హాన్స్ చేసుకొని చూపిస్తున్నామా లేదా అనే ద్వారా యాక్టింగ్ వచ్చు. దాని తర్వాత యాంకరింగ్ కూడా నీకు రాదు, వచ్చానా ముందు యాంకరింగ్?
అంతకుముందు ఎప్పుడు చేయలేదు. అంతకుముందు ఎప్పుడు చేయలేదు. సో వాళ్ళు ఎప్పుడైతే పిలిచి ఇట్లా ఈ టీవీలో మేము టీవీ షో స్టార్ట్ చేస్తున్నాము, మీరు యాంకరింగ్ చేస్తారంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే మేము గైడ్ చేస్తాం మీరు రండి అన్నారు. సో అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. సో ఇది మంచి ఆపర్చునిటీ మనకు అని చెప్పేసి నేను వచ్చేసాను. నీ జర్నీలు మొత్తం అన్ని నాకు మీకు రానివే అలా జరుగుతూ ఉన్నాయి. అలా వస్తున్నా పోతున్నాయి. కానీ వచ్చిన దాన్ని మాత్రం నేను 100% ఎఫర్ట్స్ పెట్టి దాని మీద హోంవర్క్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ అన్నప్పుడు ఓకే ఆ టైంలో ఉన్న యాంకర్స్ ఎవరు, వాళ్ళు చేస్తున్న పద్ధతులు ఏంటి, మనం వాళ్ళకంటే డిఫరెంట్గా చేయాలంటే ఏం చేయాలి. సో ఇఫ్ యూ సీ యాంకరింగ్లో డాన్స్తో స్టార్ట్ చేసింది ఫస్ట్ మేమే. నేను నాతో పాటు ఇంకొక అమ్మాయి అలెఖ్య అని ఉండేది. సో ఇంట్రడక్షన్ షో స్టార్ట్ అవ్వాలి యాంకర్ది అన్నప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చి ఒక డాన్స్ చేసి తర్వాత హాయ్ హలో నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ అభినయ్ కృష్ణ. సో ఆ స్టార్ట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు వేరే వేరే యాంకర్స్ డాన్సులు చేస్తూ మాట్లాడడం ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కానీ అదొక ఓకే అప్పుడు లేదు మేము కొత్తగా స్టార్ట్ చేయాలని ఒక యాంకర్గా ఇంకేం చేయొచ్చు, ఒక బ్రేక్ చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు. సో ఆ వర్క్ అయితే చేశాం. నేను అందరూ మురళీమోహన్ గారు దానికి జడ్జ్ నేను చేసిన షోకి. సో ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ఆ విషయాన్ని. ఎందుకంటే నార్మల్గా అందరూ హాయ్ లెట్స్ టేక్ ఏ బ్రేక్ నౌ అన్నారు, వెల్కమ్ బ్యాక్ అంటున్నారు. నేను అన్నాను సార్ ఇలా కాదు, నేను ఏదో కొత్తగా చేస్తేనే కదా నన్ను యాంకర్గా రికగ్నైజ్ చేస్తారు. ఓకే తింటున్నారా, తింటూనే ఉండండి, మీరు తిని చేయి కడుక్కునే లోపు మళ్ళీ వచ్చేస్తాం, యాడ్ చేద్దాం సార్. ఈ మాట చెప్పినప్పుడు మురళీమోహన్ గారు ఎపిసోడ్ టెలికాస్ట్లో చూస్తూ కరెక్ట్ నేను తింటున్న టైంలోనే వచ్చిందయ్యా నువ్వు చెప్పిన మాట, అరే భలే కనెక్ట్ అయ్యామే అనుకున్నాను అని. సో మనకు తెలుసు ఏ టైంలో ఈ ఎపిసోడ్ పడుతుంది, ఆ టైంలో జనాలు ఏం చేస్తూ ఉంటారు. హలో మాస్టర్ ఏంటి అటు ఇటు చూస్తున్నారు, ఇక్కడ చూడండి సార్ మా ఎపిసోడ్లో బ్రేక్ తీసుకుంటున్నాం, ఈ గ్యాప్లో మీరు ఏమైనా చేసుకుంటే చేసుకొచ్చేసేయండి. ఇవన్నీ మీరు క్రియేట్ చేసి ఆఫ్ కోర్స్. సో అలా చేసి ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఇది బాగుంది కొత్తగా ఉంది చేసుకోవచ్చు కంటిన్యూ. నీకు యాంకర్స్లో నీకు ఒక స్పెషలైజేషన్ ఒక డిఫరెంట్గా చేయడానికి ఇది నీకు చాలా సరిపోతుంది అని. అట్లా నాకు వచ్చిన దాన్ని నేను ఇంకెంత బెటర్గా చేయొచ్చు అనేది చేసుకుంటూ పోయాను. సేమ్ ఎగ్జాంపుల్ జబర్దస్త్కి నేను ఒక యాంకర్గా ఉన్నప్పుడు నన్ను పిలిచారు యాజ్ ఎ టీమ్ లీడర్. ఇప్పుడు నేను జబర్దస్త్లోకి వచ్చా, అక్కడ 6 టీమ్ లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు, 5 ఉన్నారు, నేను 6వ వాడిని. నాకు వాళ్ళకి ఏదన్నా ఒక డిఫరెన్షియేట్ ఉండాలి. సో అందరూ సేమ్ కామెడీ చేస్తున్నారు, అందరూ సేమ్ స్టైల్లో చేస్తున్నారు అంటే కాదు. నాకున్న టాలెంట్ ఏంటి, మనకున్న ఫేస్కి కామెడీ ఫేస్ కాదు. దీన్ని 100 ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడ్ చేసి 100 కష్టాలు పడితే తప్ప ఒక సింపుల్గా పేలే పంచిని నేను పేల్చలేను. సో అలా ఉన్నప్పుడు నేనేం చేయాలి, ఇంకొక రకంగా ఎలా ఇంప్రెస్ చేయాలంటే ఓకే లెట్స్ థింక్ క్రియేటివ్. అట్లా ఆలోచించి జబర్దస్త్లో ఒక 10 క్రియేటివ్ థింగ్స్ నేను చేసినవి నాకు గర్వంగా చెప్పుకోగలుగుతా. ఒకటి సెలబ్రిటీతో స్కిట్ చేయించడం ఫస్ట్ నేను చేశాను, తెలంగాణ శకుంతలమ్మతో చేసి. దాని తర్వాత ఒక డిజిటల్ టీవీ పెట్టుకొని టీవీలోంచి ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటే బయట నుంచి నేను కౌంటర్స్ అది నేను చేశాను. తోలుబొమ్మలు చేశాను, తమిళ్ డబ్బింగ్ స్కిట్ చేశాను, వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక రౌడీ షీటర్ ఎలా ఉంటాడు రియల్ ఎస్టేట్ అది నేను చేశాను, అలాద్దీన్ చేశాను, టామ్ అండ్ జెర్రీ చేసాం. ఈ మన స్కేట్స్ వేసుకొని ఫస్ట్ స్కిట్ చేసింది నేనే, ఓవర్ బోర్డు మీద స్కిట్ చేసింది. సో ఇలా ఎస్ నువ్వు నీ జబర్దస్త్లో ఏం పీకేవరా, నువ్వు ఎన్ని స్కిట్లు ఏం చేసావు, అసలు నీ స్కిట్లు ఏదైనా గుర్తున్నాయంటే ఎస్ నేను ఒక 10 కొత్త వేరియేషన్స్ ఇచ్చాను స్కిట్స్, ఆ సాటిస్ఫాక్షన్ చాలు.